గౌహతి వేదికగా భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య మొదలైన నిర్ణయాత్మక 2 టెస్టు మ్యాచ్లో టీమిండియా బౌలర్లు ఆరంభంలో తడబడి, ఆ తర్వాత నిలబడి, రోజు ముగిసే సమయానికి తిరగబడి దక్షిణాఫ్రికాను కట్టడి చేయడం సక్సెస్ అయింది. 2 టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్ ఆసక్తికర మలుపు తిరిగింది. ఒక దశలో భారీ స్కోరు దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికాను చివరి సెషన్లో భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్తో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా అద్భుత బ్యాటింగ్తో మొదటి 2 సెషన్లు రఫ్ఫాడించి ఇండియాను టెన్షన్ పెట్టారు. అయితే ఆట ఇంకా ముగియలేదు అన్నట్లుగా మూడో సెషన్లో భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. టీ విరామం తర్వాత బంతి పాతబడ్డం, పిచ్ నుండి స్పిన్నర్లకు కొద్దిగా సహకారం లభించడంతో భారత బౌలర్లు సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇండియా బౌలర్లు సమిష్టిగా పంజా విసరడంతో దక్షిణాఫ్రికా స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మొదటి రోజు టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. కోల్కతా పిచ్ గురించి విపరీతమైన విమర్శలు రావడంతో రెండవ టెస్టు పిచ్ను బాగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ పిచ్ అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు సమానంగా అనుకూలిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి రెండవ టెస్టు మ్యాచ్ పూర్తిగా 5 రోజులు జరిగేలా కనపడుతోంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే మరోసారి టాస్ టీమిండియాను వెక్కిరించింది. ఆశ్చర్యకరంగా గత 9 టెస్టు మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 8 సార్లు టాస్ ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గౌహతి పిచ్ ఆరంభంలో బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉండడంతో ఈ నిర్ణయం వారికి బాగా కలిసి వచ్చింది. మరోవైపు గాయపడిన శుభ్మన్ గిల్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ టాస్ ఓటమితోనే తన సారథ్యాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఎంఎస్ ధోనీ తర్వాత టెస్టులో భారత్కు నాయకత్వం వహిస్తున్న రెండో వికెట్ కీపర్గా పంత్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ కోసం ఇండియా 2 మార్పులు చేసింది. గాయపడ్డ గిల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిను తీసుకురాగా అక్సర్ పటేల్ను పక్కన పెట్టి సాయి సుదర్శన్కు అవకాశమిచ్చారు. ఇక టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు మొదటి సెషన్లో ఆ జట్టు ఓపెనర్లు ఏడెన్ మార్కరమ్ మరియు ర్యాన్ రికల్టన్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన పునాదిని అందించారు. భారత పేసర్లు బుమ్రా మరియు సిరాజ్ ఆరంభంలో పరుగులు ఇవ్వకపోయినా వికెట్లు పడగొట్టే అంత ప్రభావం చూపలేకపోయారు. పిచ్ నుండి వారికి ఆశించినంత సహకారం లభించలేదు. గౌహతిలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 9కే మ్యాచ్ ప్రారంభం అవడంతో లంచ్ కంటే ముందే టీ బ్రేక్ తీసుకున్నారు. సరిగ్గా టీ బ్రేక్ ముందు చివరి బంతికి జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. కుదురుగా ఆడుతున్న మార్కరంను 38 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేసి భారత్కు ఎట్టకేలకు తొలి వికెట్ అందించాడు. దీంతో దక్షిణాఫ్రికా 82 పరుగుల వద్ద 1 వికెట్ కోల్పోయింది. టీ విరామం తర్వాత లంచ్ సెషన్లో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. సెషన్ ప్రారంభంలోనే మరో ఓపెనర్ రికెల్టన్ను 35 పరుగుల వద్ద స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి భారత్కు రెండో వికెట్ను అందించాడు. దీంతో భారత్ మ్యాచ్పై పట్టు సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే దక్షిణాఫ్రికా బ్యాటర్లు తమ పరిణతిని ప్రదర్శించారు. కెప్టెన్ టెంబా బౌమా మరియు యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ భారత స్పిన్నర్లను, పేసర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ లంచ్ సెషన్ సమయానికి మూడో వికెట్కు అజేయంగా 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా బౌమా స్పిన్ను చాలా బాగా ఆడాడు. ఈ క్రమంలో అతను టెస్టుల్లో కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఇక లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. బౌమా 36 పరుగులతో, స్టబ్స్ 32 పరుగులతో అప్పటికీ క్రీజులో ఉన్నారు. మూడో సెషన్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ టంబా బౌమా మరియు యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ జోడీని విడగొట్టడానికి రవీంద్ర జడేజా తన మ్యాజిక్ చూపించాడు. 41 పరుగుల వద్ద బౌమాను అవుట్ చేసి భారత్కు మూడో సెషన్లో మొదటి మరియు అత్యంత కీలకమైన బ్రేక్ ఇచ్చాడు. బౌమా అవుటైన వెంటనే సఫారీ ఇన్నింగ్స్లో తడబాటు మొదలైంది. కుదురుగా ఆడుతున్న స్టబ్స్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై కేఎల్ రాహుల్కు 49 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇద్దరు సెట్ బ్యాటర్లు తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరడంతో మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వియాన్ ముల్డర్ను 13 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఇక మొదటి రోజు ఆట ముగుస్తుంది అనగా టోనీ డీజార్జ్ను 28 పరుగుల స్కోరుకే సిరాజ్ పెవిలియన్ పంపాడు. అలా భారత బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేసి ఈ సెషన్లో కేవలం 91 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టారు. రోజు మొత్తం మీద బౌలర్ల ప్రదర్శనను చూస్తే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా జడేజా, సిరాజ్, బుమ్రా చెరొక వికెట్ దక్కించుకున్నారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.
ఇక ఈరోజు మ్యాచ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక వింతైన మరియు అరుదైన ప్రపంచ రికార్డుకు వేదికైంది. టెస్ట్ క్రికెట్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 147 చరిత్రలో ఎప్పుడూ జరగని ఒక సంఘటన ఈ మ్యాచ్లో నమోదైంది. అదేంటంటే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో టాప్ 4 బ్యాటర్లందరూ 35 పరుగుల మార్కును దాటారు. కానీ వారిలో ఒక్కరు కూడా అర్ధ సెంచరీ మైలురాయిని చేరుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా టాప్ 4 బ్యాటర్లు అందరూ 35 నుండి 49 పరుగుల మధ్య అవుట్ కావడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఇది దక్షిణాఫ్రికా బ్యాటర్ల నిలకడను చూపిస్తున్నప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోవడం వారి ఏకాగ్రత లోపాన్ని కూడా సూచిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా జట్టు తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక కొత్త మాస్టర్ ప్లాన్ను అమలు చేసింది. పేస్ బౌలర్ కార్బిన్ బాష్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ సెనురన్ ముత్తుస్వామిని తుది జట్టులోకి తీసుకోవడం ఒక సంచలన నిర్ణయం. దీని వెనుక సఫారీ టీం మేనేజ్మెంట్ యొక్క బలమైన నమ్మకం ఉంది. కోల్కతా టెస్టులో భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమయ్యారు. భారత బ్యాటర్ల ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని స్పిన్నుచ్చులో బంధించాలనే ఉద్దేశంతోనే దక్షిణాఫ్రికా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ముత్తుస్వామి కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి ఇది జట్టుకు అదనపు బలాన్నిస్తుంది. భారత బ్యాటర్లు ఇటీవలి కాలంలో స్పిన్ను ఆడడంలో తడబడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు స్పిన్ ఆడడంలో దిట్టలుగా ఉన్న భారతీయులు ఇప్పుడు అదే స్పిన్కు భయపడుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన దక్షిణాఫ్రికా గువాహతి పిచ్ 2వ రోజు లేదా 3వ రోజు నుండి స్పిన్కు సహకరించే అవకాశముందని గ్రహించి తమ స్పిన్ దళాన్ని పెంచింది. పేసర్ల కంటే స్పిన్నర్ల ద్వారానే భారత పతనాన్ని శాసించవచ్చని సఫారీ కెప్టెన్ బౌమా భావిస్తున్నాడు. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కానీ భారత బ్యాటర్లకు మాత్రం ఇది ఒక పెద్ద సవాలుగా మారనుంది. ముత్తుస్వామి రాకతో దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడిలో వైవిధ్యం పెరిగింది. ఇది భారత బ్యాటర్ల సహనానికి నిజమైన పరీక్ష పెట్టనుంది. మరి ఈ సవాల్ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.